నిన్న గద్దర్ అవార్డ్స్ అని ఒక ప్రోగ్రామ్ చేసి 11 కోట్లు ఖర్చు పెట్టింది. అక్కడ ఒక యాంకర్ 60 లక్షలు 1367 కోట్లు బీసీ కార్పొరేషన్ తలాటి చేసి ఖర్చు పెట్టింది. గుండ్సు బీసీలను పిచ్చగాలు చేయాలి, ఎంగిల్ మెతుకుల మీద బతకాలి. ఫ్యాషన్ షోకు 300 కోట్లు ఇట్లా ఖర్చు పెట్టింది. అంటే హిందూ బీసీలుగా పుట్టడమై పాపం ఈ దేశం. ప్రజలు 1200 మంది అమరులై నీళ్లు నిధులు నియామకాల వరకు తెచ్చుకున్నటువంటి ఈ రాష్ట్రం. ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి ఇక్కడ మనం నిధుల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నిధులు ఎంతవరకు వచ్చినాయి, తెలంగాణ రాష్ట్రాన్ని మనస్ఫూర్తిగా కోరుకొని 1200 మంది అమరులైనటువంటి ఈ రాష్ట్రంలో బీసీలకు బహుజనులకు ఎలాంటి న్యాయం జరుగుతుందనే విషయం పైన చర్చించడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం. మేము గత ఫిబ్రవరి నెల నుంచి బడ్జెట్లో బీసీలకు అన్యాయం అవుతుంది, మీరు బీసీలకు బడ్జెట్లో న్యాయం చేయాలని చెప్పేసి పోరాటం చేస్తూ ఉన్నాం. ఫిబ్రవరి 2వ తారీఖున సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఈ బీసీ సప్లాన్ ఆవశ్యకత, బీసీలకు జరుగుతున్న అన్యాయం పైన ఒక ప్రెస్ మీట్ పెట్టాం. ఫిబ్రవరి 27న నిరాహార దీక్ష పెట్టాం ఇందిరా పార్క్ వద్ద. ఈరోజు మళ్ళీ ఇవాళ ప్రెస్ మీట్ పెట్టినాం. కనీసం మేము చేస్తున్నటువంటి ధర్నాలు, అదేవిధంగా మేము ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్స్ రాష్ట్ర ప్రభుత్వానికి అవన్నీ కన్సిడర్ చేసి బడ్జెట్లో మాకేమన్నా న్యాయం చేస్తారని చెప్పి మేము ఆలోచిస్తే, మేము ఏమి చెయ్యం, మీరు ఏం చేస్తే అది చేసుకోండి, మేము మాత్రం ఇంతకంటే ఎక్కువ ఏం చేయలేమని చెప్పేసి బరిదగించి బడ్జెట్ పెట్టింది. ఈ బడ్జెట్ అంటే సమతుల్య బడ్జెట్, ఇంక్లూజివ్ బడ్జెట్, అందరికీ న్యాయం చేస్తుందని చెప్పేసి ఉత్తర కుమారుని ప్రగల్భాలు బడ్జెట్లో చెప్తున్నారు. ఎవరికి న్యాయం చేస్తుంది, ఎట్లా న్యాయం చేస్తుంది అనే విషయాన్ని మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ బడ్జెట్లో బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన నేను మీకు కొంత వివరిస్తాను. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2 ప్రభుత్వాలు ఇక్కడ పాలించినాయి. ఒకటి బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇంకోటి కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం గత 2 సంవత్సరాల 4 నెలల నుంచి ఈ రాష్ట్రంలో పాలనలో ఉంది. ఇకపోతే బీఆర్ఎస్ గవర్నమెంట్ మనం చూద్దాం. మొదలు బీఆర్ఎస్ గవర్నమెంట్ 2014 నుంచి 23 వరకు 44,976 కోట్లు బీసీల కొరకు బడ్జెట్లో పెట్టింది. అందులో వాళ్ళు ఖర్చు పెట్టింది 26,444 కోట్లు. అంటే 59.24% వాళ్ళు బీసీలకు అలొకేషన్ చేసిన దాంట్లో ఖర్చు పెట్టింది. ఇక వస్తే బీఆర్ఎస్ కాంగ్రెస్ గవర్నమెంట్ కామారెడ్డి డిక్లరేషన్లో మేము బీసీలకు 20,000 కోట్లు సంవత్సరానికి ఖర్చు పెడతామని చెప్పి 5 సంవత్సరాలు 1,00,000 కోట్లు అని చెప్పి వచ్చి వీళ్ళు గత 2 సంవత్సరాల్లో బీసీలకు కేటాయించింది 20,605 కోట్లు. ఖర్చు పెట్టింది ఎంత? 5,568, 27% బడ్జెట్ ఖర్చు పెట్టింది. మీరు గత 12 సంవత్సరాల్లో మనం బడ్జెట్ ఖర్చులు చూస్తే వాస్తవానికి ఏం జరుగుతుందంటే, గత 12 సంవత్సరాల బడ్జెట్లో 23,73,000 కోట్లు, 23.73 లక్షల కోట్లు బడ్జెట్ అలొకేషన్ అయింది. ఈ సంవత్సరం 3,24,000 కోట్ల బడ్జెట్ ఇది. మొత్తం 12 బడ్జెట్లు కూడితే 23.73 లక్షల కోట్లు. ఖర్చు పెట్టింది 20.97 లక్షల కోట్లు. అంటే బడ్జెట్లో 88.49% ఖర్చు అయింది. మరి బీసీలకు ఎంత ఖర్చు పెట్టిండ్రు? బీసీలకు అలొకేషన్ చేసింది మొత్తం కలిపితే కూడా ఇప్పటి వరకు 65,582 కోట్లు గత 12 సంవత్సరాల. ఖర్చు పెట్టింది ఎంత? బీసీలకు మనం చూస్తే 32,000 కోట్లు, అంటే 48%. అంటే బీసీలకేమో 48% ఖర్చు పెడతారు, జనరల్ బడ్జెట్ 88% పెట్టుకుంటారు. మరి మా సొమ్ము ఎందుకు మీరు ఖర్చు పెడతలే బీసీలకు? అంటే బీసీలు అడగరు, బీసీలకు ఇవ్వకపోయినా నడుస్తుంది. కానీ బీసీలు ఓటర్లు తప్ప మనుషులు గారు. బీసీలను బిచ్చగాలు చేయాలి, వాళ్ళు అడుక్కొని తిని మేము వేసే ఎంగిల్ మెతుకుల మీద బతకాలి. ఇదే కదా మీ ఆలోచన? అదే విషయం అని మీకు మీకు స్పష్టంగా చెప్తున్నాను. ఇక్కడ బడ్జెట్లో మీకు చెప్పేది ఏంటంటే, బీసీ డిపార్ట్మెంట్కు బడ్జెట్ అలాట్ చేస్తారు. అది ఏంటంటే బీసీ హాస్టళ్ల నిర్వహణ, అదేవిధంగా ట్యూషన్ ఫీ రీఎంబర్స్మెంటు, స్టైఫండ్ రీఎంబర్స్మెంటు, అదేవిధంగా మన కళ్యాణ లక్ష్మి ఇట్లాంటి స్కీమ్స్ కొరకు బీసీ డిపార్ట్మెంట్కు ఉంటుంది. అట్లానే బీసీ కార్పొరేషన్లు ఉంటాయి. గతంలో తెలంగాణ రాకను మొదలు ఒక బీసీ కార్పొరేషన్ ఒకటే ఉండేది. ఈ తెలంగాణ వచ్చిన తర్వాత కులాల వారీగా మేము ఏదో గొప్పగా వీళ్ళకు మెయిల్ చేస్తాం, పొడి చేస్తామని చెప్పి 21 కార్పొరేషన్లు అయినాయి. గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్లో 12 ఉండే, కాంగ్రెస్ వచ్చినాక 9, 21 కార్పొరేషన్లు పెట్టినారు. ఇప్పుడు
వీళ్ళు ఏం చేసిందో వీళ్ళ స్టోరీ ఏందో చూద్దాం. ఇవాళ నేను ఇంతకుముందు చెప్పిన బీఆర్ఎస్ గవర్నమెంట్లో 44,976 కోట్లలో కనీసం వాళ్ళు 59% ఖర్చు పెడితే ఈ పెద్ద మనుషులు 27% మించి ఖర్చు పెట్టలేదు. అంటే మేము ఏదో వీళ్ళు గొప్ప వాళ్ళు గొప్ప అని కాదు, ఇద్దరు బీసీలను ముంచిన వాళ్ళే. కాబట్టి మరీ స్పష్టంగా చెప్తున్నాం. అట్లనే బీసీ కార్పొరేషన్కి వచ్చేస్తే బీఆర్ఎస్ గవర్నమెంట్లో 2,642 కోట్లు వాళ్ళు గత 9.5 సంవత్సరాల్లో కేటాయిస్తే 711 కోట్లు ఖర్చు పెట్టింది. 26.92% అలొకేషన్ మీద ఖర్చు పెట్టింది. ఇక అతడి కంటే గనుడు ఆచంట మల్లన్నట్ట ఈ కాంగ్రెస్ ప్రభుత్వము గత 2 సంవత్సరాల్లో 1,367 కోట్లు బీసీ కార్పొరేషన్ అలాట్ చేసి ఖర్చు పెట్టింది గుండుసున్న. ఇక మనం ఏం మాట్లాడాలి చెప్పండి? 20,000 కోట్లు ఖర్చు పెడతామని ఇంకేదేదో చేస్తామని చెప్పి కామారెడ్డి డిక్లరేషన్ 21 హామీలు ఇచ్చి ఒక్క హామీ అమలు చేయకుండా 1,367 కోట్లు అలాట్ చేస్తే సున్నా. నీవేమో బడ్జెట్లో 88% ఖర్చు పెట్టినావు. మరి మాకు ఇచ్చిన దాంట్లో 88% మీద ఖర్చు పెట్టామండి. బడ్జెట్లో కోత కోయాలి చూస్తే ఓన్లీ బీసీలదే కోస్తారా, వేరే దాన్ని కొయ్యరా? ఇక ఎంబీసీ కార్పొరేషన్ 2017లో ఏర్పాటు చేసింది. 2017లో ఏర్పాటు చేసి 2013 ఎండింగ్ వరకు 3,850 కోట్లు అలాట్ చేసి 19 కోట్లు ఖర్చు పెట్టింది. 19.78. అంటే సీఎం ఆఫీసులో రోజు ఛాయలు బిస్కెట్లు భోజనాలకే నెలకు ఒక 5 కోట్లు 10 కోట్లు ఖర్చు అవుతాయి. మొత్తం ఎంబీసీ కులాలు, అట్టడుగు కులాలు సమాజంలో వాళ్ళ గురించి మనకు వాళ్ళ వృత్తులు చూస్తేనే మనకు చాలా బాధ కలుగుతుంది. అట్లాంటి వాళ్ళు 19 కోట్స్ ఖర్చు పెట్టిండ్రు. ఇక ఈ పెద్ద మనుషులు వచ్చినాక 801.25 కోట్లు అలాట్ చేసి 0 గుండుసున్నా. అంటే వీళ్ళ సామాజిక న్యాయము, వీళ్ళ బీసీల పట్ల వీళ్ళకున్న కమిట్మెంట్ ఏందనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇక అదర్ కార్పొరేషన్స్ ఉన్నాయి. నేను చెప్పిన మొత్తం 21. ఒక బీసీ కార్పొరేషన్ అయిపోయింది, ఎంబీసీ అయిపోయింది, ఇంకా 19 కార్పొరేషన్లు ఉన్నాయి. ఈ 19 కార్పొరేషన్లకు బీఆర్ఎస్ గవర్నమెంట్లో 2,243 కోట్లు అలొకేషన్ చేసిండ్రు. ఖర్చు పెట్టింది 317, అంటే 4.13. ఇక వీళ్ళు వచ్చిన తర్వాత 2,252.84 కోట్లు కేటాయించి ఇప్పటి వరకు ఖర్చు పెట్టింది గుండుసున్న. ఈ మధ్యనే గీతా కార్మికులకు 17 కోట్లు మొన్నను రిలీజ్ అయినట్టు తెలుస్తుంది. అంటే వీళ్లకు బీసీల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో మీరు అర్థం చేసుకోండి. అట్లనే గత 12 సంవత్సరాలుగా బీసీ కార్పొరేషన్లకు కుల సంఘాలకు అన్ని కలిపి 13,157 కోట్లు అలాట్ చేస్తే ఖర్చు పెట్టింది 1,058 కోట్లు, 8.04% మాత్రమే. అసలు ఈ బీసీ కార్పొరేషన్లను ఎందుకు ఏర్పాటు చేసిండ్రు, ఎందుకు వీళ్ళకు డబ్బులు కేటాయిస్తుండ్రు, ఎందుకు నాశనం చేస్తుండ్రు? అదేవిధంగా మీరు చూస్తే గత బీఆర్ఎస్ గవర్నమెంట్లో షీప్ అండ్ గోట్ ఈ డిపార్ట్మెంట్ ద్వారా, ఎనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ ద్వారా షీప్ అండ్ గోట్కు దాదాపు 8,702 కోట్లు ఖర్చు పెట్టింది. ఇది కాక నేను చెప్పింది కాక ఎక్స్ట్రా. ఈ గవర్నమెంట్ వచ్చి గత 2 ఏళ్లలో ఒక్క షీప్ కూడా ఇవ్వాలి, ఒక్క గోట్ కూడా ఇవ్వాలి. ఫిషరీ డిపార్ట్మెంట్ కూడా దాదాపు వాళ్ళు 230 కోట్లు ఖర్చు పెడితే వీళ్ళు వచ్చిన గత 2 సంవత్సరాల్లో ఒక 0 బడ్జెట్. అట్లనే హ్యాండ్లూమ్స్ కూడా నిన్న పెట్టిన బడ్జెట్లో కూడా గత సంవత్సరం కంటే 113 కోట్లు తగ్గించారు. వాళ్ళు అంతకుముందు 540 కోట్లు పెడితే గత 2 ఏళ్లలో వీళ్ళు ఖర్చు పెట్టింది 149 కోట్లు. అంటే వీళ్ళు ఏం ఆలోచిస్తున్నారు? బీసీలు కేవలం సంక్షేమ పథకాల మీద బతకాలి. మీరు ఇవాళ ఒక అతను కాంగ్రెస్ లీడర్ నాకు పెట్టాడు మెసేజ్, మేము కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాం, ఆర్టీసీ ఫ్రీ ఇస్తున్నాం, గృహజ్యోతి ఇస్తున్నాం, ఎల్పిజి ఇస్తున్నాం, మొత్తం కలిపి మేము 70,000 కోట్లు సంక్షేమం మీద ఖర్చు పెడుతున్నాం, దాంట్లో 35,000 కోట్లు బీసీలకు వస్తాయి కదా, మీరు ఎందుకు అది చెప్పడం లేదు? సో మేము చెప్పేది ఏంటంటే, బాబు మీరు సంక్షేమం మీద ఖర్చు పెట్టడం వేరు, అభివృద్ధి మీద ఖర్చు పెట్టడం వేరు. ఇవాళ బీసీలకు మేము ఏం అడుగుతున్నాం? వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళు ఆర్థికంగా ఎదగాలని చెప్పి మేము అడిగితే మేము సంక్షేమం ఇస్తాం, మేము ఇచ్చే
సంక్షేమం మీద మీరు ఆధారపడి బతకండి అంటే ఎట్లా? మరి ఎందుకు పెట్టిండ్రు కార్పొరేషన్లు? బీసీలకు ఆ వృత్తిపరమైన శిక్షణ ఇస్తే ఇవాళ వాళ్ళు వృత్తి పనులు చేసుకొని బతుకుతారు. గత గవర్నమెంట్ల కనీసము కుమ్మరులకు ఈ వినాయక విగ్రహాలు ఎట్లా చేయాలని చెప్పేసి ట్రైనింగ్ ఇస్తే ఇవాళ వినాయక విగ్రహాలు వాళ్ళు చేసుకుంటున్నారు, ఎంతో కొంత ఆర్థికంగా అభివృద్ధి అవుతుంది. అరే బీసీలకు కనీసం శిక్షణ ఇవ్వడానికి కూడా మీకు మనసు ఒప్పదా? ఒక 100 కోట్లు పెట్టేస్తే మొత్తం బీసీ కులాలకు సంబంధించిన శిక్షణలు వస్తాయి. ఆత్మగౌరవ భవనాలను గత ప్రభుత్వం ఇచ్చింది, వాటికి కూడా కనీసం ₹1 కూడా రిలీజ్ చేయరు. ఆ బిల్డింగ్లు కట్టరు, వాళ్ళకి శిక్షణలు ఇవ్వరు. కేవలం మీరు ఇచ్చేటువంటి గ్రాంట్స్ మీద వీళ్ళు బతకాలనా? సబ్సిడీల మీద, ఉచితాల మీద బతకాలనా? మేము మాకు మానవత్వం లేదా? మేము మనుషులం కామా? ఇకపోతే వచ్చేస్తే ఇంకా మనం ఇంతకుముందు ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి, నేను చెప్తాను. ఒకటి అయ్యా మీకు ఒకటి, మొన్న పోయిన సంవత్సరం ఇదే మార్చు 17th రోజు అనుకుంటా రాజీవ్ యువశక్తి అనే ఒక పథకం ఏర్పాటు చేసాం. ఈ రాజీవ్ యువశక్తి ద్వారా మేము 3 లక్షల వరకు సబ్సిడీ ఇస్తామని మీరు అప్లికేషన్లో ఆన్లైన్లో పెట్టుకోమని చెప్పేసి అడిగింది. ఆన్లైన్లో 8 లక్షల అప్లికేషన్లు పెట్టిండు. వాడు ఆన్లైన్లో పెట్టడానికి దానికి రకరకాల సర్టిఫికేట్లు అడిగిండ్రు. వాళ్ళకి ఆన్లైన్లో ఎట్లా పెట్టాలో తెలియదు. ఓ కంప్యూటర్ దగ్గర ఆపరేటర్ దగ్గర పోయి కూర్చోబెట్టారు. 8 లక్షల అప్లికేషన్లు వచ్చినాయి. ఒక్కొక్క అప్లికేషన్కు ₹2,000 ఖర్చు అనుకున్న 160 కోట్లు ఖర్చు అయింది. వీళ్ళు ఏమన్నా డబ్బులు ఇచ్చిందా అంటే ₹1 డబ్బు ₹1 రిలీజ్ చేయాలి. అరే మీరు ప్రజల్ని ఏమనుకుంటున్నారు? వీళ్ళని ఎట్లా చూస్తున్నారు? ఎంత పిచ్చులలాగా చేస్తున్నారు? 6,000 కోట్లు కేటాయించినారు లాస్ట్ టైం రాజీవ్ యువ వికాసం, రూపాయి ఇవ్వాలి. ఈ సంవత్సరం కూడా మళ్ళా 5,800 కోట్లు దానికి కేటాయించి 200 కోట్లు రెట్రో ఫిట్టింగ్ టు ఆటో రిక్షాస్ అని పెట్టింది. అంటే వీళ్ళ వ్యక్తి అంటే వీళ్ళ ప్రవర్తన చూస్తే బీసీలు అనే వాళ్ళు మేము ఇట్లా విసిరేసేటువంటి మెతుకుల మీద బతకాలే తప్ప వాళ్ళు ఆర్థికంగా నిలబడద్దు. అదే కదా మీ ఉద్దేశం? ఇవాళ ఈ ప్రభుత్వం అని కాదు, పాత ప్రభుత్వం అదే చేసింది. ఎందుకంటే వీళ్ళకి ఆర్థికంగా ఎదిగితే రేపు తెల్లారి మమ్మల్ని రాజకీయంగా పాతి పెడతారు, మా పదవులు లాక్కుంటారని చెప్పి భయంకు తప్ప ఇంకోటి కాదు. ఇక పోతే ఈ ప్రభుత్వం మీద గొప్పగా పొడి చేస్తామని ఎంఎస్ఎంఈ పాలసీ తెచ్చింది. ఆ ఎంఎస్ఎంఈ పాలసీలో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఇచ్చిండ్రు, బీసీలకు ఇవ్వలే. మేము పోయి రిప్రజెంటేషన్ చేస్తే ఒక కమిటీ వేసిండు, 2 ఏళ్ళ అన్న కమిటీ లేదు, దాంట్లో బీసీలకు పేపర్ మీద కూడా రిజర్వేషన్ ఇవ్వడానికి మనసు ఒప్పుతలేదు. వీడు గ్రౌండ్ చేసే దేవుడేరు. ఇది పరిస్థితి. ఇక పోతే బీసీ ట్యూషన్ ఫీ రీఎంబర్స్మెంట్ గురించి ఇంతకుముందు మా యువ నాయకుడు లింగేష్ మాట్లాడాడు. ఇవాళ రాష్ట్రంలో ఈ ఫీజు రీఎంబర్స్మెంట్లో 2 అంశాలు ఉన్నాయి. ఒకటి, ఎస్సీ ఎస్టీలు కానీ మైనారిటీస్ కానీ వేరే రాష్ట్రాలకు పోయి చదివితే వాళ్ళకి ఫీజు రీఎంబర్స్మెంట్ ఇస్తారు. ఓన్లీ హిందూ బీసీలు మాత్రమే వేరే రాష్ట్రాలకు పోయి చదివితే ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వరు. అంటే హిందూ బీసీలుగా పుట్టడమై పాపమై ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో. రెండోది, ఫీజు రీఎంబర్స్మెంట్లో బీసీలకు 35,000 మ్యాక్సిమం ఇస్తున్నారు. 10,000 ర్యాంకు దాటితే ఫుల్ రీఎంబర్స్మెంట్ ఇస్తాడట, 10,000 లోపల దాటితే 35,000 ఇస్తాడు. నువ్వేమో కాలేజీల ఫీజులు పెంచుకుంటా పోతున్నావు, 1,75,000, 2 లక్షలు అనుకుంటా. ఆ మిగతా ఎవడు కట్టాలి? ఇక్కడ బీసీలు కట్టాలి. కానీ ఎస్సీ ఎస్టీలు 100% రీఎంబర్స్మెంట్ వాళ్ళకు ప్రభుత్వం ఇస్తుంది. బీసీలలో ఉన్న ముస్లిమ్స్ ఉన్నారు, దూదేకుల, పింజారి, వీళ్ళకు కూడా మైనారిటీ కార్పొరేషన్ ద్వారా 100% రీఎంబర్స్మెంట్. క్రిస్టియన్ కార్పొరేషన్ ద్వారా 100% క్రిస్టియన్కు రీఎంబర్స్మెంట్. అంటే ఓన్లీ హిందూ బీసీలు ఈ రాష్ట్రంలో వాళ్ళు 35,000 తీసుకొని మిగతాదంతా వాళ్ళ జేబును చేసుకోవాలన్నా? ఏమన్నా పాలసీ అండి ఇది? ఎవరైనా ప్రజాప్రతినిధులు నన్ను అసెంబ్లీలో అడుగుతుండా? ఇదేం కథ? సో మనము ఇట్లాంటి విషయాలను బీసీలు సహిస్తున్నారు, చూస్తున్నారు. మరి వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలనే ఉద్దేశంతో మేము ఇవాళ రావడం జరిగింది. అట్లనే ఈ మధ్యకాలంలో మధ్యాహ్న భోజన పథకం మీద కూడా ఒక పెద్ద ప్రవచనకారుడు అడ్డమైనటువంటి కూతలు కూస్తుండో అది తప్పు, అది దాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇక రెండోది, వీళ్ళే కాదు, ఆ బీజేపీ గవర్నమెంట్ ఉంది. ఆ బీజేపీ గవర్నమెంట్ కూడా సెంట్రల్లో వాళ్ళ వార్షిక బడ్జెట్ ఈ సంవత్సరం 54,32,000 కోట్లు. 54 లక్షల బడ్జెట్లో వాళ్ళు ఓబీసీలకు పెట్టింది ఎంత అంటే 1,900 కోట్లు. ఏమన్నా అర్థం ఉన్నదండి? వాడని కనీసం బుద్ధుండి కొంత బీసీలకు స్కాలర్షిప్స్ రీఎంబర్స్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రావాలి కదా.
54 లక్షల కోట్లను నువ్వు 1900 కోట్లు పెడతావా? నీకు అసలు ఏమన్నా మనసు సిగ్గు శరం ఏమన్నా ఉందా అని చెప్పి ఇవాళ బీసీ సమాజం ప్రశ్నించాల్సిన సమయం ఇది. ఇక పోతే బీసీల బడ్జెట్కి వచ్చేసరికి రాష్ట్ర ప్రభుత్వం మా దగ్గర బడ్జెట్ సరిపోతలేదు, ఖర్చులకే వెళ్తలేవు అని చెప్తుంది. అవునా, మరి ఖర్చులకే వెళ్ళిపోతలేవు, జీతాలకే సరిపోతలేవు అని చెప్పి నువ్వు ఇవాళ ఫ్యాషన్ షోకు 300 కోట్లు ఎట్లా ఖర్చు పెడతారు? మెస్సీ అని తీసుకొచ్చి ఎట్లా ఖర్చు పెడతారు? మూసి రివర్ ఫ్రంట్ కానీ 1,00,000 కోట్లు అని చెప్పి ఆదానికి ఎట్లా ఖర్చు పెడతారు? అట్లానే నిన్న గద్దర్ అవార్డ్స్ అని ఒక ప్రోగ్రామ్ చేసిండ్రు ఎక్కడ ఐటెక్స్లో, అది రవీంద్ర భారతిలో కూడా చేయొచ్చు. 11 కోట్లు ఖర్చు పెట్టిండ్రు, అక్కడ ఒక యాంకర్కి 60 లక్షలు ఇచ్చింది. ఇవ్వడబ్బా సొమ్మయ్య అది. అంటే బీసీలకు వచ్చేస్తే మీకు రూపాయి ఇవ్వడానికి మనసు రాదు, కానీ యాంకర్కి 60 లక్షలు ఇస్తారు, ప్రోగ్రామ్కి 11 కోట్లు ఖర్చు పెడతారు. ఎవడు ఈ సొమ్ము? గద్దర్ గారు కూడా నిజంగా బతుకుంటే ఆయన కూడా బాధపడతాడు. ఆయన ప్రోగ్రామ్ ఘనంగా చేయొద్దని కాదు మేము అనేది, కానీ మొదలు మా బీసీల సమస్యలు నేర్చండి, మేము కోరుకుంటుంది అది. అదేవిధంగా వీళ్ళ పేపర్ పబ్లిసిటీస్, వీళ్ళ ముఖాలు అందాల ముఖాలు పేపర్లో చూడడానికి సంవత్సరానికి 500 కోట్లు ఖర్చు పెట్టుకుంటుంది. గత 2 సంవత్సరాలుగా ఇక్కడే కాదు బీహార్కు పోయి ఖర్చు పెడుతున్నారు. బీహార్ ఎన్నిక జరిగితే బీహార్లో మేము తెలంగాణలో గొప్ప చేసేసినామని పెద్ద పెద్ద పేపర్ నిండి అడ్వర్టైజ్మెంట్, ఇప్పుడు వాళ్ళ పోతే ఇక రేపో మాపు తమిళనాడు అడ్వర్టైజ్మెంట్ తయారైంది. బీసీలకు మాత్రం ఎంబీసీ నేను చెప్పాను కదా, గత 2 ఏళ్లలో ₹1 ఇవ్వాలి, బీసీ కార్పొరేషన్కి వెళ్ళి ఎవరికి ఇవ్వాలి. వీళ్ళేమో మేము సంక్షేమం ఖర్చు పెడుతున్నామంటే మరి మాకు ఆర్థికంగా అభివృద్ధి కావడానికి డబ్బులు వద్దా? మేము ఎంతకాలం మీరు ఇచ్చే సబ్సిడీల మీద బతకాలనా? మరి ఎందుకు పెట్టిన కార్పొరేషన్లు ఎత్తేయండి, 21 కార్పొరేషన్. సో మేము కోరేది ఏంటంటే ఇప్పటికైనా ఈ సంవత్సరం మీరు 11,200 కోట్ల బడ్జెట్ అలొకేట్ చేసిన ఖర్చు పెట్టింది 3,500 కోట్లు అని నేను నిన్న లేటెస్ట్ లెక్క తీసుకున్నా. 3,500 కోట్లు అంటే మిగతా 9,700 కోట్లు ఈ మార్చ్ 31 లోపల రిలీజ్ చేయమని చెప్పి అడుగుతున్నాం. ఇంకా వారం రోజులు టైం. కనీసం పిల్లల రీఎంబర్స్మెంట్ ఇవాళ 7,000 కోట్ల బకాయిలు ఉన్నాయి రాష్ట్రంలో. మీరు రిలీజ్ చేస్తే ఆ డబ్బుల కన్నా వస్తాయి పిల్లలకు. మేము కోరేది ఒకటి, 100% రీఎంబర్స్మెంట్ బీసీ పిల్లలకు రావాలి. ఎస్సీ ఎస్టీ రిలీజియస్ మైనార్టీస్కు మీరు ఇంట్రెస్ట్ ఇస్తున్నారు, అదేవిధంగా మాకు కూడా ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం. రెండవది, మాకు బీసీ సప్లాన్ కూడా కావాలి. ఎందుకంటే ఇప్పుడు ఎస్సీ ఎస్టీలో సప్లాన్ ఉంది, కనీసం ఖర్చు పెట్టకపోతే నెక్స్ట్ ఇయర్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. మాకు ఆ ప్రొవిజన్ కూడా లేదు. సో మేము కోరేది ఏంటంటే మీరు ఇచ్చిన హామీ మేరకే ఇవాళ 50,000 కోట్లు ఇక్కడ బడ్జెట్ ఖర్చు పెట్టమంటున్నాం. ఇప్పటికైనా ఇప్పుడు ఈ బడ్జెట్లో రేపు జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో మళ్ళీ మీరు ఎన్హాన్స్మెంట్ చేస్తూ మాకు బీసీలకు న్యాయం చేయాలి, 50,000 కోట్ల కేటాయింపాలని చెప్పి మళ్ళీ అడుగుతున్నాం. అదేవిధంగా బీసీ సప్లాన్ కూడా ఉండాలి జ్యోతిబా పూలే చెప్పి మళ్ళీ అడుగుతున్నాం. లేనట్టయితే మేము చేయబోయేది ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు మీరు ఎట్లాంటి అన్యాయాలు చేస్తుందో దానిపైన అవగాహన కల్పించడానికి కొరకు పెద్ద ఎత్తున టూర్లు చేస్తాం, ప్రజల్లో అవగాహన తీసుకొస్తాం. మీరు అనుకుంటున్నారు మాకు ఎన్నికలలో బ్రహ్మాండమైన ఓట్లు వచ్చినాయి, పంచాయతీలు మున్సిపాలిటీలో మేము చాలా గెలిచినాం, బీసీలంతా మా వెంటే ఉన్నారు. మీరు ఒకటే అర్థం చేసుకోండి, ఇవన్నీ లోకల్ బాడీ ఎలక్షన్స్. అసెంబ్లీ ఎలక్షన్స్కి వచ్చేవరకే బీసీలు తమ సత్తా ఏంటో చూపిస్తారు. బీసీలు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయకపోవచ్చు, రాస్తారోకోలు చేయకపోవచ్చు, కానీ మనసులో వాళ్ళకు ఆ భావం అనేది నిగూఢమైనటువంటి భావన ఉంది. అది ఎన్నికలలో ఓటు రూపంలో నెక్స్ట్ వాళ్ళు వ్యక్తపరుస్తారు. ఖచ్చితంగా అసెంబ్లీ ఎన్నికల్లో మీకు తగిన గుణపాఠం చెప్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మేము మీకు కోరేది ఏంటంటే ఇక్కడ 100% తక్షణమే మాకు రావాల్సిన బడ్జెట్ ఈ సంవత్సరంది ఇంకా 9,700 కోట్లు రిలీజ్ చేయండి. 50,000 కోట్లకు బీసీ ప్లాన్ను రివైజ్ చేసి సప్లాన్ ఇవ్వండి. అదేవిధంగా ఈ ఎనామలీస్ ఏదైతే ఉన్నాయో మేము చెప్పినటువంటి స్కాలర్షిప్స్ బీసీలకు 35,000 ఇస్తాం, కానీ మిగతా వాళ్ళందరికీ మాత్రం ఫుల్ రీఎంబర్స్మెంట్ ఇస్తాం. బీసీలకు మాత్రం వేరే రాష్ట్రాలలో చదివితే మేము ట్యూషన్ ఫీ రీఎంబర్ చేయం, కానీ మిగతా కులాలకు అందిస్తామంటే మరి నిజంగా కూడా బీసీ సమాజం ఇవాళ మేల్కొనాల్సిన అవసరం ఉంది, దీని మీద పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఈ విషయాన్ని మేము కూడా యూనివర్సిటీలు అంతటా కూడా బయట తీసుకెళ్ళి చెప్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవండి. మీరేదో మత్తులో ఉన్నట్టున్నారు, బీసీలకు ఏం చేసినా నడిచిపోద్ది, వాళ్ళు ఏం పట్టించుకోరు, అడగరని చెప్పి మీరు అనుకుంటున్నారు. ఆ కాలం పోయింది. ఇంతకుముందే మా మిత్రుడు వాళ్ళు మాట్లాడి మీరు క్షమాపణ చెప్పాలి, బీసీలకి 2 ఏళ్ళు అన్యాయం చేసినామని చెప్పిండు.
అది 100% రైట్. అది ఇప్పటికైనా రేపు రాబోయే ఇప్పుడు బడ్జెట్ సెషన్ డిస్కషన్లో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు క్షమాపణ చెప్పాలి, మేము మీకు చేయలేకపోయినామని చెప్పి 50,000 కోట్ల బడ్జెట్ ఇవాళ రివైజ్ చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మరిన్ని వీడియోలు చేయడానికి మాకెంతో ప్రోత్సాహాన్నిస్తుంది. సామాన్యుడి కోసం మేమందించే సమాచారం కోసం సమయం టీవీ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.